ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీలలిత త్రిశతి నామము ఈశ్వర ప్రేరణకరి అంటే బింబ ప్రతిబింబము అని అర్థము. చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళల్లో పౌర్ణమి నాడు చంద్రుడు కనపడతాడు కదా, ఎట్లా ఉంటాడో పైన ఆకాశంలో కూడా అదే విధంగా ఉంటాడు. ఇలాంటి సూత్రముల్ని మనం ప్రామాణికంగా తీసుకొని ఆ ప్రకారం ఏం చేయింది, కర్మలను పట్టి నీ బుద్ధిని పరమేశ్వరుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. నీలో పరమాత్మ ఉంటాడనేది సత్యం. కానీ ఇప్పుడు చెరువులో అలలు వచ్చినాయి అనుకోండి, కొద్దిగా చంద్రుడు కదులుతూ ఉన్నట్టు కనపడుతుంది, స్వతహాగా కదలడు. మరి కదులుతూ ఉన్నట్టు కనపడుతున్నట్టు నీ ఆలోచనలు శృతులు విరుద్ధంగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ విశ్వం మొత్తము కూడా ఈ విశ్వం టోటల్గా అనేకమైనటువంటి శక్తి తరంగం, ఈ విశ్వం మొత్తం మీద ఒక శక్తి తరంగం నిరంతరం, అంటే నీలో ఉండొచ్చు, చెట్లలో ఉండొచ్చు, పంచిపోత అట్లా మనం ఆలోచించాలి. నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. శృతి ప్రామాణికంగా ఇది. అంటే నేను శక్తి అంటే పరమాత్మగా మీరు తీసుకోవాలి, అంతేగాని దాన్ని మీరు అలా వేరేగా తీసుకుంటే మీకు అర్థం కాదు. శృతుల పరంగా చెప్పిన పరమాత్మగా తీసుకోవాలి. అది అనేక తక్కువ ఎక్కువ తరంగములుగా ఒక్కసారి పెరుగుతుంది, ఒక్కొక్కసారి తగ్గుతుంది, తరంగాలుగా విడిపోతూ ఉంటుంది. దీన్ని శబ్దం, ఆ విడిపోయినప్పుడు వచ్చే శబ్దం, కలిసినప్పుడు వచ్చిన శబ్దాలు, ఇవన్నీ మహర్షులు అలౌకికమైన దృష్టిలో ఉన్నప్పుడు తెలుసుకున్నారు. అవే శ్రీ విద్యా మంత్రాలంటే. అంటే వేదంలో సూక్తములు ఉంటాయి, అర్థమైందండి. వేదంలో మంత్ర సూక్తములు ఉంటాయి. అంటే ఒక 20-30 పేజీలు ఉన్న ఒక పేరాలాగా ఉంటుంది. అది అందరి వల్ల కాదు కదా. ఆ 20-30 పేజీలు కలిగిన దానిని ఋషులు సర్వమానవుల కొరకు బీజ రూపంలో అందించారు. అదేమో వృక్షం అనుకోండి, ఇది విత్తనాలుగా భావించాలి. ఆ విధంగా నువ్వు చేసే కర్మని పరమేశ్వరుడు కర్త కాదు, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వే కర్తవి. ఇప్పుడు నేనే తిన్నాను అనుకోండి, దాని ఫలితం నేను అనుభవిస్తాను. పరమేశ్వరుడు అనవసర విషయాలు, నాకు ఇది వచ్చింది, అది వచ్చింది, నాకు ఆ సమస్య వచ్చింది, ఈ సమస్యలకు కారణం ఏంటి? అజ్ఞానం, అవిద్య వలన. అర్థమైందండి. నేను ప్రతి వివరంగానే నాకు చేతనంతో చెప్తూనే ఉన్నాను, మీరు ఆలోచించాలి శృతుల పరంగా. అందుకనే బుద్ధిని బ్రహ్మ విద్యా మంత్ర జ్ఞానంతో శుభ్రం చేస్తే దానికి జీవాత్మ జడము పోయి పరమాత్మ చైతన్యం వస్తుంది. ఎవరికంటే బుద్ధికి. బుద్ధి ఏంటంటే పరమాత్మకి దగ్గరగా ఉంటుంది. అది ఎప్పుడైతే జడంగా ఉంటుందన్నమాట. జడం అంటే భౌతిక ప్రపంచం మీదే డిపెండ్ అయి ఉంటుంది, దానికి ఏమీ తెలియదు. దానికి ఎప్పుడైతే నువ్వు కొద్దిగా సెగ తగిలిస్తూ ఉన్నావు అనుకోండి, ఓ మంత్ర సెగ, చిన్నగా ఏమవుతుంది, సెగ తగలంగా అటు చైతన్యంలోకి వస్తుంది. చలిపోయి, ఇప్పుడు చలి పుడుతుందండి, చలిమంట దగ్గర కూర్చుంటే ఎట్లా ఉంటుంది, ఆ విధంగా బుద్ధికి నువ్వు చైతన్యం కలిగించాలి. మంత్రాలు దేనికి చేయాలంటే, మంత్రాలు చేయటం వలన చింతకాయలు రాలవని చాలాసార్లు చెప్పాయి. చింతలు రాలుతాయి. అర్థమైందండి. లలిత సహస్రనామం చదువు, విష్ణు చదువు, నీ ఇష్టం వచ్చింది ఏదైనా చదువుకో. బుద్ధిని చైతన్యం చేసే శబ్ద అర్ధ జ్ఞానములు శృతి ప్రామాణికంగా చేయాలి అన్నమాట. అప్పుడు అయస్కాంతము ఇనుము ముక్కతో అనే సూత్రం ప్రకారము జీవాత్మకు ఆత్మజ్ఞానం వస్తుంది. అప్పుడు ఇచ్ఛాశక్తి అంటే ఏంటి, క్రియాశక్తి అంటే ఏంటి, జ్ఞానశక్తి అంటే ఏంటి అనే వాటి గురించి స్వానుభవంగా తెలుస్తుంది. వాటి గురించి స్వానుభవంగా తెలియకుండా ఇచ్ఛాశక్తి అంటే ఏమిటి, క్రియాశక్తి అంటే ఏమిటి, జ్ఞానశక్తి అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి.
అది తెలియకపోతే మీకోసమే నేను ప్రత్యేకంగా రాతికొనల్లా చెప్తుంటాను. ఎందుకంటే అందరూ గ్రాంధికం అనేటువంటి శబ్దాలు ఈ అమరకోశంలో ఉన్నవి, నిరుక్తంలో ఉన్నవి, వ్యాకరణంలో ఉన్నవి మీరు గబక్కన శబ్దం చేస్తే మీరు తెలుసుకోలేరు. దాన్ని మీకు అర్థం అవటం కోసం దాన్ని వీలినంత వరకు ఇప్పుడు లాంగ్వేజ్ తీసుకొచ్చి రాసి చెప్తున్నాను మీకు. ఎందుకని శ్రీ విద్య అంటే అవేర్నెస్. మీరు శ్రీ విద్య అనేది ఉంది, మేము అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు తెలుసుకోవాలని చెప్పి నేను ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాను. సరే, ఇప్పుడు ఎంత వివరించినా మీకు ఇట్లా నేను ఎంత వివరించినా సరే మీరు మంత్ర సాధన చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పరమాన్నం గురించి నేను ఎంతైనా చెప్తాను మీకు, నేను తింటున్నాను కాబట్టి. ఆ గంటని ఎంతసేపు పరమాన్నం తిప్పిన గంటకి దాని రుచి తెలియదు కదా. అదే సూత్రం ప్రకారం మీరు సాధన చేస్తేనే తెలుస్తుంది. దీని గురించి చాంద్రోపనిషత్తు చాలా వివరణ కూడా ఇచ్చింది. కులము అర్హత కాదు, దీనికి శ్రీ విద్యా మంత్రాలు. బ్రహ్మ విద్య మొత్తం ఎవరి దగ్గర ఉందనుకుంటున్నారు? క్షత్రియుల దగ్గర ఉంటుంది. ఏంటది? బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. అంటే ఏంటి? నేనే పరమాత్మ అని తెలుసుకోవడం. అది తెలుసుకున్న వాళ్ళు ఎవరు? విశ్వామిత్రుడు, జనక మహారాజు. ఈ విధంగా నేను ఒకటి రెండు చెప్తున్నాను. సరైన మేము కూడా చూసుకుంటాంలేండి, ఏదన్నా ఒకటి చెప్పండి అంటే, మీ గతంలో నేను పంచాగ్ని విద్య అనేది ఒకటి చెప్పాను కూడా, చూసుకోండి అని. ఇప్పుడు ఈ నామానికి దాని చెప్పవలసి వస్తుంది కాబట్టి చెప్తున్నా. సరే, పాంచాల దేశాన్ని ఒక ప్రవాహనుడు అనే ఒక రాజు పాలిస్తూ ఉంటాడు. ఆ రాజ్యానికి అతను అధిపతి. ఆ రోజుల్లో ఆ టైంలో ఆ కాలంలో ఒకసారి శ్వేతకేతువు అనబడే బ్రాహ్మణ బాలకుడు వేదం చదువుకున్నాడు. ఇప్పట్లాగా వేదం చదువుకొని వెంటనే వచ్చేసి బ్రతుకు తెరువు సబ్జెక్ట్ కాదండి. అప్పుడు వేదము, వేద అంగములు. ఇప్పుడు మీరు వేదములు అంటున్నాను, నేనేం చెప్పాను? వేదము చదువుకున్నాడు. ఇప్పుడు 4 వేదాలు, 4 అంగాలు, ఉపాంగాలు ఇవన్నీ ఉంటాయి. ఈ మొత్తం కలిపింది ఎప్పుడు? కృతయుగంలో వేదం అంటారు దీన్ని. అప్పుడు 4 వేదాలు ఒక వేదమే. ఆనాటి కాలంలో ఒక బ్రాహ్మణ బాలుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? మీ గతంలో కూడా చెప్పాను, శృతులు అంగీకరించాలి, నేటి కుల వ్యవస్థ కాదు. ఆ అబ్బాయి ఆ రాజుగారి దగ్గరికి వస్తాడు. చదువు అయిపోయి అంతా అయిపోయిన తర్వాత వచ్చి తండ్రి గారి దగ్గర, అప్పుడు తండ్రుల దగ్గర ఎక్కువగా నేర్చుకునేవాడు. రాజుగారి దగ్గరికి వస్తాడు. రాజుగారు సభలో ఉంటాడు. అప్పుడు వీళ్ళకి ఎంట్రన్స్ డైరెక్ట్గా ఉండేదన్నమాట రాజుగారి దగ్గరికి. ఎందుకంటే వీళ్ళు వేదం చదివే అంత టాప్ సబ్జెక్ట్ అది. శ్వేతకేతు అనబడి ఈ బ్రాహ్మణ బాలుడు విద్యావంతుడు. తండ్రి వద్దనే మొత్తం నేర్చుకుంటాడు అనమాట. అతనికి తెలిసింది ఎంతైనా లోకంలో విద్య అంతా నాకే వచ్చు, ఎవరికి ఏం తెలియదు, నేనే టాపు, అది ఇదని ఒక వైనటువంటి అపోహతో ఉంటాడు. అపోహతో, అజ్ఞానం అవిద్య అంటారు. వేదం చదువుకుంటే ఏమి జ్ఞానం రాదండి, గుర్తుపెట్టుకోండి. ఆత్మజ్ఞానం రావాలి. వేదం చదువుకున్నానో ఆత్మజ్ఞానం రాదు. అది సబ్జెక్ట్. రాజస్థాన్లో ప్రవేశించే సమయానికి అక్కడ వేదాంతానికి సంబంధించి చర్చలు జరుగుతుంటాయి. ఇప్పుడు మీరు చూడండి, దసరాలప్పుడు, కొన్ని ఉగాది అప్పుడు వేద పండితులు వేద సభలు జరుగుతుంటాయి. ఆనాటి కాలంలో వేద సభలు అంటే చుట్టుపక్కల మొత్తం ప్రజలను పిలుస్తారు రాజుగారు. వీళ్ళందరికీ గీజనాలని రాజుగారే పెడతాడు. ఈ వేదంలో అటుపక్క ఇటుపక్క ఎదురుబదురుగా పెడతారు వేద పండితుల్ని. ఇతను ఒక వివరణ చెప్తాడు, ఇతను ఒక వివరణ చెప్తాడు. దీన్ని సామాన్య ప్రజలకు అర్థం అవ్వాలని పరబ్రహ్మ జ్ఞానం అంటే ఏంటని ఇద్దరిని దాని యొక్క వివరణ అడుగుతారు. వేద అంగముల ద్వారా వాళ్ళు చెప్తారు ఎవరు టాప్ అనేది. ఆ విధమైనటువంటి వేద సభలు, వేద చర్చలు ఆనాడు అలా ఉండేవి. ఇప్పుడు వేద సభలు చదివితే వస్తారు, గబగబా చదువుతారు, సంభావం తీసుకుని వెళ్తారు. ఏం చదివాడు? చదివించినోడికి తెలియదు, చదివిన వాళ్ళకి ఎక్కువ శాతం మందికి తెలియదు. ఎందుకంటే భాష్యము అంగములు చదువుకోలేదు కదా. ఇప్పుడున్న దేశం మన కాలం, మన పరిస్థితిని బట్టి. సరే, ఆనాడు వచ్చేసి అందరూ సభలో నేను చెప్పేవన్నీ చాందోపనిషత్తులో ఉండి చూసుకోండి. అక్కడ ఉన్నదే చెబుతున్నాను. నేను కొత్తగా నా భ్రమలతో చెప్పట్లేదు. సరే, పండితులు అందరూ ఉన్నారు, ప్రశ్నలు జరుగుతున్నాయి, సమాధానాలు చెబుతున్నారు, యజ్ఞయాగాలు జరుగుతున్నాయి, ఓ పక్కన ఉత్సవాలు, వేడుకలు.
ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అంటే ఒక ఫెస్టివల్ సంక్రాంతి లాగా. అప్పుడు ఆధ్యాత్మిక చర్చలు కూడా జరుగుతుంటాయి. ఈ శ్వేతకేతు రాజస్థాన్లోకి రాగానే ఆ సమయంలో రాజుగారు ప్రవాహనుడు అక్కడే ఉంటాడనమాట, కూర్చొని ఉన్నాడు. లోపలికి వస్తున్న శ్వేతకేతుని చూసి రాజుగారు చూశారు. కుమారా, నువ్వు చూడకపోతే మంచి వేదం గేదం దిట్టగా చదువుకున్నట్టున్నావు కదా, విద్యాభ్యాసం బాగా పూర్తయినట్టుంది, నాకు కొంచెం చిన్న డౌట్లు ఉన్నాయి, చెప్పు అంటే. చెప్పండి, నేను చెబుతాను అన్నీ. నా టాప్ అసలు నేను వేదాన్ని అవకాశం పట్టేశాను. ఇప్పుడు కొంతమంది చెబుతారు చూడండి ఆ టైప్లో, వేషం కూడా అట్లాగే ఉంటుంది. సరే, ఎక్కడ చదువుకున్నావు అంటాడు. మొత్తం మా నాన్న ఇంకా టాప్ అండి నాకంటే అంటాడు. ఓకే, తప్పులేదులే, ఎవరి తండ్రి వాడు గొప్పడు. సర్లే అని చెప్పి వీడి అహంకారం ఆయనకి కనపడినప్పుడు నేను 4-5 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పిన ఆయన చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా చెప్పండి అంటాడు. ఓ బ్రాహ్మణ బాలక, మనుషులు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారంటాడు. నాకు తెలియదండి అంటాడు. మరణించిన తర్వాత ఏ లోకానికి ఏ విధంగా తిరిగి వస్తారు? ఇప్పుడు లోకాలు చెప్పాను మీకు గతంలో, భూలోకం, జీవలోకం, సో అట్లా ఉన్నాయి కదా లోకాలు. ఆ శబ్దము ఆ అక్షరాన్ని బట్టి ఆ లోకం. ఇతను అడుగుతున్నాడు ఏ లోకానికి పోతాడు తెలియదు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఏ లోకానికి వస్తారంటే నాకు తెలియదు అంటాడు. సరే, మృతి చెందిన వాళ్ళందరూ ప్రయాణం చేస్తారు కదా సూక్ష్మ రూపంలో అండి. ఇప్పుడు మన బాడీకి వెళ్ళం కదా, మహాను రూపంలో మన ఆత్మ అనబడేటువంటి పరమాత్మ జీవాత్మని మళ్ళీ నీ కళేబరానికి పంపిస్తాడు కదా. పంపించేటప్పుడు దేవయాన, పితృయాన అని 2 రూట్లు ఉంటాయి. వేరే రూట్ లేదన్నమాట, 2 రూట్లు. ఇంకో రూట్ అత్యంత చండాలంగా ఉంటుంది, అది మహాఘోర పాపాత్ములకి. ఈ 2 రూట్లు ఏ రూట్లో మరి కాస్త వివరంగా చెప్పు, చనిపోయిన వాళ్ళు ఎట్లా వెళ్తారంటే నాకు తెలియదు అంటాడు. సరే, ప్రకృతి పరిణామ క్రమంలో పురుషుడు ఆకారం దాల్చే ఉదంతం ఏంటి? నాకు తెలియదండి అంటాడు. శ్వేతకేతు, నేను ఇన్ని ప్రశ్నలు అడిగాను, ఏ ఒక్కదానికి సమాధానం చెప్పట్లేదు. కానీ విద్యాభ్యాసం పూర్తయింది, నేను ఘనాపాటిని, జటాపాటిని, ఆ పాటిని, ఈ పాటిని అంటున్నావు. నేను చూస్తేనేమో అసలు మరి ఈ పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం లేదు నీ దగ్గర, సరుకే లేదు నాయన. ఆ మాట సిగ్గుపడ్డాడు అన్నమాట పిల్లోడు పాపం. పడి గబగబా ఇంకా బయలు ఇదంతా బ్రహ్మాన్ని తండ్రి దగ్గరికి వస్తాడు. నాన్నగారు, నేను నేర్చుకోవాల్సింది ఈ విద్య అంతా పూర్తయిందని చెప్పారు మీరు, కానీ పాంచాల దేశ రాజుగారి దగ్గరికి పోయానండి, ఆయన ప్రశ్నలు అడిగాడు, నేను సమాధానం చెప్పలేక తెల్లముఖం వేసాను, అది ఇది మరేంటండి అని మొత్తం చెబుతాడు. ఆ రాజుకీయను శ్వేతకేతు జరిగింది మొత్తం కూడా తండ్రి వింటాడు. నాయన, నాకు కూడా తెలియదు ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం, కాబట్టి మన ఇద్దరం కలిసి పోదాంపా, ఇద్దరం రాజు దగ్గరికి పోయి తెలుసుకుందాం ఆయన సంగతి ఏందని ఇద్దరు కలిసి బయలుదేరి వస్తారు. వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి ఇద్దరు నమస్కారం పెట్టగానే రాజుగారు అంటాడు, ఏంటంటే శ్వేతకేతువు అతని తండ్రి ఇద్దరిని మళ్ళా ఉద్దాలకుడు తండ్రి పేరు, ఇద్దరిని గౌరవించి, ఓ బ్రాహ్మణోత్తములారా, మరి ఏం ఆశించి వచ్చారు నా దగ్గరికి? మీరు ఆశ్రమంలో నేను పంపిస్తున్నా కదా నెల నెల అన్ని సరుకులు గిరుకులు మొత్తం పంపిస్తున్నా కదా, చాలటలేదా? ఇంకేమైనా డబ్బులు అవసరమా? ఆవులు కావాలా, ఏదైనా బంగారం వస్తువులు కావాలని అడుగుతాడు. మాకు ఇవేం వద్దండి, మాకు జ్ఞాన భిక్ష కావాలండి, జ్ఞానధనం, భిక్ష కాదు జ్ఞానధనము. ఇంక చాలాసార్లు చెప్పాను, ధనం అంటే అనేకమైన ఉంటుంది, జ్ఞానధనం దుర్లభం. వేదాలు చదివిన వాళ్ళకు కూడా జ్ఞానధనం దుర్లభం. ఎట్లా వస్తుందండి? ఉద్గీత ఉపాసన ద్వారా జ్ఞానధనం వస్తుంది వాళ్ళకి. ఉద్గీతం అంటే ఏంటంటే వాళ్ళకి తెలుసులే ఏంటండి. కాబట్టి ఈ విధంగా అన్నీ అనగా సరే, బ్రాహ్మణులు ఈ తండ్రి కొడుకుల మాటలకి బాగా సరే కొంతకాలం మీరు ఇక్కడ ఉండండి, ఒక్కరోజులోనే నేనేదో గబక్కన చెవిలో ఒక మంత్రం చెప్పి మిమ్మల్ని పంపించే టైపు కాదు కదా ఇది, ఈ బ్రహ్మజ్ఞానం అంటే, కొంతకాలం ఉండండి చూస్తాను అంటాడు. ఒకరోజు పండితులందరూ తండ్రి కుమారులు ఈ మొత్తం ఉంటారుగా రాజభట్లు అందరూ కలుసుకుంటారు. బ్రాహ్మణ శ్రేష్ఠులారు ఇంతవరకు ఈ జ్ఞానం సాంప్రదాయముగా క్షత్రియుల దగ్గర పరంపరంగా వచ్చింది. పరంపరంగా విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుడు, సూర్యవంశపు రాజులు ఇట్లా ఉంటారు కదండి, వాళ్ళ పరంపరలో రాజులకు వస్తూ ఉంది. రాజ్యం వచ్చినట్టు ప్రజలను బాగా పరిపాలించడం కోసం ఈ జ్ఞానం కూడా వాళ్ళకి పరమాత్మ ద్వారా వస్తూ ఉంది. ఫస్ట్ టైం మీకు మేము చెప్తున్నాం బ్రాహ్మణులకి,
అర్థమైందండి. ఫస్ట్ టైము మొదటిసారిగా బ్రాహ్మణులు అనబడే వేదాలు చదివిన మీకు, అంటే ఈ మంత్రద్రష్టలు కాదండి. ఎవరు? ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు మంత్రద్రష్టలు అవ్వకముందు సంగతి. అర్థమైందండి. సరే అంటే బ్రాహ్మణ వరేణ్య, నీ కుమారుడు అడిగిన ఆఖరి ప్రశ్నకు ముందుగా సమాధానం చెబుతా. మీ అబ్బాయి నేను ప్రశ్న అడిగాను కదా, ఆఖరిది ఫస్ట్ చెబుతా. ఈయన యజ్ఞాలు 5 రకాలు ఉంటాయి. యజ్ఞ విధానం ఆ విధంగా ఉంటుంది. స్వర్గమే అగ్ని. అర్థమైందండి మీకు? స్వర్గం అనేది అగ్ని. మనం హోమం చేస్తాం కదా, 5 రకాలు పంచాగ్ని విద్య అని చెప్పా కదా, దాని గురించి వివరణ ఇది. తర్వాత ఆ యజ్ఞానికి హవ్యస్సు సూర్యుడు, యజ్ఞఫలం జీవన ప్రదాత్రి అయిన సోమరసం. ఆ సోమరసం మేఘాల వరకు ప్రయాణిస్తుంది, మేఘాల ద్వారా భూలోకానికి వస్తుంది. దానివలన అన్నం ఉత్పత్తి అవుతుంది, అన్నం మానవుడికి లభిస్తుంది, అది అతనిలో రేతస్సుగా మారుతుంది. అర్థమైందండి? మొత్తం ఎంత డీపో చూసుకోండి. ఆ శక్తి స్త్రీలోకి ప్రవేశిస్తుంది, అప్పుడు ఆమె గర్భం దాలుస్తుంది, బిడ్డల్ని ప్రసవిస్తుంది. ఈ రకముగా 5 యజ్ఞాలు దశలు దాటి ప్రాణం పొంది ఆ యజ్ఞ ఫలమైన సోమరసం పురుషుడుగా మారుతున్నాడు. ఇక్కడ మీరు మళ్ళా పురుషుడు అంటే అదేనండి ఆడపిల్లని చెప్పలేదు అనుకోవద్దండి. వేదాంత భాషలో పురుషుడనే వస్తుంది నిరుక్త వ్యాకరణాలు. స్త్రీ ఎట్లా, స్త్రీ లింగభేదంగా ఉండదు. ఓ ఉద్దాలక అరుణి, ఇప్పుడు మిగతా 4 ప్రశ్నల సమాధానం కూడా చెబుతాయిను. మానవుడు 4 భూతాల సమ్మిశ్ర స్వరూపుడు. అర్థమైందండి? వాడేమో డైరెక్ట్గా మానవుడు భూమిని తీసుకొని యోని ద్వారా వచ్చాడు, ఇట్లా రకరకాలుగా మీరు ఆలోచిస్తుంటారు. 4 భూతాల సమ్మిశ్ర స్వరూపుడు మానవుడు. అతను మరణించిన తరువాత ఆ 4 భూతాలు ఆయా భూతాల్లో కలిసిపోతాయి. వాడు చావంగానే వాళ్ళు వచ్చి 4 పార్ట్లు బయటకు వచ్చి వాళ్ళ కలిసిపోతాయి. మానవుని యోగ్యత అనేది అతను చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందండి? వాడు చేసిన యోగ్యత, నాకు బ్రహ్మజ్ఞానం రాలేదు, నేను శ్రీ విద్యా జ్ఞానం రాలేదు, నాకు అది రాలేదు, వాడి యోగ్యతను బట్టి డిఫెండ్ అయి ఉంటుంది. అతడు కనుక ఆత్మానుభవం పొందితే, అర్థమైందండి, వెలుగు బాటలో ప్రయాణం చేస్తాడు. అదే దేవయానము. ఇందాక మీకు నేను చెప్పే చచ్చిపోయిన తర్వాత 2 సార్లు కదా. వాడి యొక్క ప్రాప్తం బతికున్నప్పుడు చేసిన కర్మలను బట్టి దేవయానంలో ఉంటుందన్నమాట. ఆ బాటలో ప్రయాణం చేసి పుణ్య ఫలాన్ని అనుభవించి, వాడి దాన ధర్మాలు సత్రాలు బోతరాలు కట్టిస్తాడు కదండి, అవన్నీ అనుభవించి శుభ్రంగా అప్పుడు మోక్షం పొందుతాడని అయిపోయిన తర్వాత ప్రాప్తం ఉంటే పుణ్యాన్ని బట్టి. ఇది మానవుడికి పునర్జన్మ ఉండదు. ఇంకా బ్రహ్మ విద్యా జ్ఞానం ఉన్నటువంటి వాడు దాన ధర్మాలు చేసేవాడికైతే ఇంక పునర్జన్మ కూడా ఉండదు అన్నమాట. అతనికి శాశ్వతమైన ఆనందం. శాశ్వత ఆనందం అంటే ఏంటి? పరమాత్మలో కలిసిపోవటం, సుషుప్తిలో ఉండిపోవటం. అది అలా కాకుండా ఐహికమైన కోరికలు తీర్చుకోవటానికి జీవిస్తూ, అంటే నేను పుట్టింది తినటానికే, నేను పుట్టిందే తినటానికి, నేను పుట్టిందే తల్లిదండ్రులని రాజీ రంపాన పెడతానికి, తర్వాత నేను పుట్టింది భార్యాపీఠను రాజీ రంపాన పెడతానికి, నేను పుట్టింది విందులు, ఇలాంటి జీవితం వాడి ఇంద్రియాలకు బానిసలై పుణ్యకర్మలు ఆచరిస్తూ, హింసలు పెడుతూ కూడా పుణ్యకర్మలు చేస్తారు కొంతమంది వేషాలు వేసుకొని. జీవయానం సాగిస్తున్నాడు అనుకోండి, అంటే కొంతమంది పేర్లు ఏది బాధపడతారు, కొంతమంది సిద్ధాంతులు, మఠాధిపతులు, పీఠాలు, అవధూతలు, బాబాలు, ఫకీర్లు, కొంతమంది ప్రవచనకారులు, వీళ్ళందరూ కూడా అన్నమాట పితృయానం గుండా స్వర్గానికి వెళ్తారు వాళ్ళందరూ. అక్కడ అతని పుణ్యపనం, అతనికి ఇట్లా చేశారు కదా, మరి కొన్ని ప్రజలకి ఏదో రకంగా చెప్పి పుణ్యాలు చేసి చేయించారు కదా ప్రజల్ని, మరీ అజ్ఞానం చేయకుండా. ఈ చేసినందుకు ఉన్న పుణ్యం అంతా అనుభవిస్తారండి. ఆ తర్వాత మళ్ళా భూలోకానికి వచ్చేస్తారు అయిపోయిందని. ఫస్ట్ వాళ్ళు రారు, వీళ్ళు వస్తున్నారు. మానవుడు తన జీవిత రహస్యాన్ని తెలుసుకోలేక పాపాలు చేస్తున్నాడు. అర్థమైందండి? మానవుడు జీవిత బై బర్త్ హిస్టరీ తెలుసుకోలేక పాపాలు చేస్తున్నాడు.
త్రాగుడు, జోదము, వ్యభిచారము, దొంగతనం మొదలు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడనమాట. అటువంటి వాడు అటు అమృత తత్వాన్ని ఇటు స్వర్గాన్ని పోగొట్టుకొని నీచమైనటువంటి జన్మలు ఎత్తుతారు. వేదాలు చదువుకోనండి, శ్రీ విద్యలో ఉండనండి, తర్వాత ఏమో ఎట్లా ఉన్నా సరే అవన్నీ ఫిజికల్గా వాడు చేసే వాటి వలన అవతలోడు ఈడు గొప్పోడు అనుకోవటం తప్పితే లోపల ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి విశ్వసాక్షిని సాక్షి వర్జిత అంగీకరించాలండి. అర్థమైందండి? ఆ శక్తి అంగీకరిస్తేనే వీడికి అమృతతత్వం వస్తుంది. ఇది అది చెబుతున్నాడు ఈయన రాజుగారు వీళ్ళిద్దరికి బ్రాహ్మణులకి. కొంతమంది అతి ప్రయత్నం మీద బ్రహ్మలోకాన్ని పొందుతారు. బ్రహ్మలోకం పొందిన వారికి పునర్జన్మ ఉండదు. అయితే ఎక్కువ మంది పుణ్యకార్యాలు చేసి స్వర్గము పొందుతారు. ఎంతమంది అక్కడికి చేరినా స్వర్గం మాత్రం కిక్కిరిసిపోదు. అర్థమైందండి? సంస్కారవంతులు. అసలు మీరు నెట్లోకి వెళ్ళి ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే సంస్కారం అంటే ఏంటి అని చెక్ చేసుకోవాలి మీరు. మేమేదో ఆ పదవిలో ఉన్నాం, ఈ పదవిలో ఉన్నాం, అలా ఉన్నాం, ఇలా మీరు గొప్ప. సంస్కారము అంటే ఏమిటి అనేది చూసుకోవాలి. మీకు గతంలో కూడా చెప్పా. సంస్కారం అంటే ఏంటి అనుకుంటున్నారు? మీకు అర్థం అవ్వాలంటే పప్పు వండారండి, నలుగురికి భోజనం పెట్టారు, ఒకడేమో తర్వాత తింటా అన్నాడు. ఈ నలుగురు తిన్న తర్వాత ఎట్లా ఉందండి రుచి అంటే బాగుంది బాగుంది అంటారు. ఆ పప్పులో తిరగమాతీసి ఐదవడికి పెట్టామనుకో, వాడేమంటాడు అబ్బా ఏం రుచిగా ఉందండి అంటాడు. అర్థమైందా? ఆ తిరగమాత అనేది మీకు అర్థం అవ్వాలని చెప్తారు. దాన్నే సంస్కారం అంటారు మానవుల్లో. అర్థమైందా? అది సంస్కారం అంటే. సంస్కారవంతులు, సదాచార సంపన్నులు. సదా ప్లస్ ఆచారం. ఆచారం సదాచారం అంటే ఏంటండి? ఇల్లు శుభ్రం, పొద్దున్నే లేచి. ఇప్పుడున్నాడు ఎవరున్నారు? ఇప్పుడు కొన్ని కులాల గురించి చూపితే చాలా అసహ్యం పుడుతుంది, కానీ పొద్దున్న 9-10 దాకా లేవరు. అర్థమైందా? నైటీలు వేసుకొని పడుకొని పొద్దున్న 9-10 దాకా లేవరు. సదాచారం అంటే ఏంటి? కొన్ని కమ్యూనిటీల్లో వాళ్ళు మనం వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు అంటుంటాం. వాళ్ళందరూ 6 లేస్తారు. లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఊడిచి శుభ్రంగా ముగ్గులు పెట్టుకొని ఆశ్చర్యపోతుంది. కొన్ని సనాతన కుటుంబాల్లో 9 దాకా కూడా లేవరు. అర్థమైందండి? అదేంటంటే ఏదో చెప్తారు, మాకు అన్నీ తెలుసు అంటారు. మాకు అన్నీ తెలుసు అంటారు. ఇక్కడ ఏముంటుంది? ఈ రాజుగారు ఏం చెప్పాడు? ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వీళ్ళకి రాదు, వచ్చిందని భ్రమల్లో ఉంటారు. ఆయన క్లియర్గా చెప్పాడు. నేనేం చెప్పడం కాదు, చాందోక ఉపనిషత్తు ద్వారా చెప్తున్నారు ఈ విషయం. కాబట్టి సదాచారం, పొద్దున్నే లేచి శుభ్రంగా మలమూత్రాలు క్లీన్ చేసుకుంటాం. అంటే ఏ ఆహారం తీసుకుంటాం, ఏ ఆహారం తీసుకోకూడదు తెలిసి ఉండాలి. ఇంద్రియాల మీద పట్టు ఉండాలి. శుభ్రంగా స్నానం జ్ఞానం చేసి పొద్దున్నే నువ్వు ఒక చండాలమైన సామాన్ కట్టేది ముట్టకుండా ఒక సువాసన ఇంట్లో చెట్లు పల్లెటూరులో ఉంటే వేరే విషయం. బయట కొని ఆ కెమికల్స్ పూలన్నీ తీసుకొచ్చి ఇల్లంతా పెట్టి ఇల్లంతా కార్బన్ డైఆక్సైడ్ చేయటం ఇట్లాంటివి చెయ్యొద్దు. చేయకుండా ఏం చెప్తున్నాయి శృతులు, మనం ఏం చేస్తున్నామని తెలుసుకోవటమే ఆచారం అంటారు, సదాచారం. సరే, కొంతమంది వచ్చేసి కెమికల్స్కు సంబంధించిన అండర్వేర్లు అవన్నీ వేసుకుంటుంటారు. కాటన్ వాడకుండా దానివల్ల డిసీజులు వచ్చి, చర్మ వ్యాధులు వచ్చి గోక్కుని ఎక్కడ పడితే అక్కడ నలుగురిలో ఉన్నప్పుడు గోక్కుంటూ ఉంటే అసహ్యకరంగా సోషల్ డిస్టర్బెన్స్ ఇట్లా రకరకాలు చేస్తుంటారు అన్నమాట. ఇవన్నీ కరెక్ట్ కాదు అని ఒక్కదానికి అర్థాలు ఉంటాయి. మీరు నేను చెప్పి నమ్మక్కర్లా. సదాచార అంటే ఏమిటని చూసుకోండి. అర్థమైందా? తర్వాత ఈ సదాచార ప్రవర్తన ఉండేవాళ్ళు సంస్కారవంతులు ఉత్తమ యోనిలో పుడతారు. పొందుతారన్నా పుడతారన్నా ఒకటే కదా. ఎవరు చెప్పారు? బ్రాహ్మణులకు ఆ రాజుగారు చెబుతున్నాడు. ఇట్లా ఉన్నవాళ్ళు ఉత్తమ యోనుల్లో పుడతారా? ఒకవేళ ఇప్పుడు పుట్టారు అనుకో, దీన్ని మీరు కాపాడుకుంటే మళ్ళీ ఇంతకంటే ఉత్తమం పుడతారు. ఇప్పుడు దరిద్రంగా ఉన్నారు, ఇంతకంటే నీచంలో పుడతారని చెబుతున్నాడు ఆయన. అంటే ఇంకప్పుడు చెప్తాడు అన్నమాట. గుణగణాల నుంచి క్యాస్ట్ చెప్తాడు. అప్పుడు పలానా గుణగణాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ విధమైన దాంట్లో పుడతారు, ఈ గుణగణాలు లేని వాళ్ళు బుద్ధిహీనులు అంటారు వాళ్ళని. ఇట్లా చెప్పుకుంటూ వస్తాడు ఆయన. చెప్పి సంస్కారహీనులు అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి. కుక్కలుగా, పందులుగా, చండాలురుగా,
యోనులందు జన్మిస్తారు. పాపాత్ములైన పైన చెప్పిన అచ్చిరాది 2 మార్గాల్లో పోరు. పైన దేవయానం పితృయానం అని చెప్పాం కదండి మనం. ఈ సంస్కారహీనులు ఆచార వ్యవహారాలు ఈ 2 మార్గాల్లో పోరంట. నీచమైన జన్మలు ఎత్తుతారు. వారు శీఘ్రంగా పుడుతూ చస్తూ ఉంటారు. వీరిది 3వ మార్గం. ఇప్పుడు పుడతాం చావడం. అదేంటంటే ఇప్పుడు పేడ వేసింది అనుకోండి ఆవు, ఆ పేడలో కొన్ని పురుగులు పుడతాయి. పేడ ఎండిపోయిన తర్వాత చచ్చిపోతాయి. అట్లా అనమాట. అలాంటి జన్మలు కలుగుతాయి. ఆలోచించాలి. శ్రీ విద్యలోకి వస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే పరమాత్మ జ్ఞానం వస్తుంది. నీలో ఉన్నటువంటి విశ్వ విజ్ఞానం, విశ్వ శబ్దరాశి యాక్టివేషన్ అవుతుంది. అందుకని జీవులు నిత్యం సస్తూ పుడుతూ స్వర్గము మొదలైన పరలోకాలు వీళ్ళిట్ట పుడుతూ ఉంటారు. కాబట్టి పుణ్యాత్ములు లేరు. పైన స్వర్గలోకం ఎప్పటికీ నిండదని చెప్తున్నాడు ఈయన బ్రాహ్మలతో. పైన స్వర్గలోకం ఎప్పటికీ నిండదురా, ఎందుకంటే అలా అక్కడికి పోయేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇది కృషియుగం సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు యుగంలో అసలు ఎవ్వడు ఉండడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవ్వడు కూడా గుప్తదానం చేసినప్పుడు పోతాడు స్వర్గానికి. శిలాఫలకాలు వేసుకుంటారు కదా అందరూ. ఇప్పుడు ఎవడు పోడు, పోయాను అనుకుంటుంటాడు. అది సబ్జెక్టు. తర్వాత మరణకాలంలో కూడా పాపాత్ములు నీచమైన చావు చేస్తారు. అందుకే ఏమంటుంది శాస్త్రం, ఒక మనిషి మరణం, ఒక మనిషి జననాన్ని బట్టి వాడి యొక్క పాపపుణ్యాలు లెక్కేయాలంటుంది. ఒక మనిషి జననం, ఒక మనిషి మరణాన్ని బట్టి వాడి పాపపుణ్యాలు మనం లెక్క వేయాలన్నమాట. వాడు అనుభవించే కర్మ మనకు అర్థమైపోతుంటుంది కదా. వాడు పుట్టిన పూటగా వాడు అనుభవించేది అసలు చెప్పడానికి లేని విధంగా ఉంటుంది. ఇంకా బాగుండదు. తర్వాత బ్రాహ్మణులకి కొంతమంది బంగారం దానం ఇస్తారు. అర్థమైంది. వాళ్ళ కర్మని బంగారంగా మార్చి, వాళ్ళు చేసిన పాపాలు ఘోరాలు అన్నీ కూడా బంగారంగా మార్చి వేదం చదువుకున్న వాడికి ఇది ఇస్తే మనం బాగుపడతామని వాళ్ళకి ఇస్తారనమాట. ఆ బంగారాన్ని ఎవరైనా దొంగతనం చేస్తారు కొంతమంది. దాన్ని కూడా దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారులేండి, చేస్తారు. బ్రాహ్మణుడై పుట్టి సురాపానం చేసేవాడు, పరాయి స్త్రీతో సంగమం చేసేవాడు, సంధ్యావందనం చేయనివాడు, బ్రహ్మ హత్య చేసేవాడు. అంటే ఈ కొన్ని రకాల మాంసాలు తింటుంటారులేండి. వృత్తులు రీత్యా ఇవాళ మనం ప్యాంట్ షర్ట్ వేసుకుని వృత్తుల్లో ఉన్నాం కదా, ఆ వృత్తులు ఏం కదా, మనకేముందిలే ఇవన్నీ అనుకుంటుంటారు వాళ్ళందరూ. కానీ వాళ్ళ గోత్రం ఋషి ఉంటాడు కదా, అవన్నీ తెలుసు వీళ్ళకి. ఇంటర్నల్గా వీళ్ళకి తెలియదు. మొత్తం వీడు పుట్టుక మొత్తం అందులో ఉండిపోతాయి అన్నమాట. ఈ నలుగురు చాలా పాపాత్ములు. వీరితో సావాసం చేసేవాడు కూడా దోషే. ఎవరితో అండి చెప్పాక, ఇప్పుడు బ్రాహ్మణులు బంగారం, వేదాలు చదువుకున్న బ్రాహ్మణులు బంగారం దొంగతనం చేయటము, మందు తాగటం, 2వ భార్యను పెట్టుకున్నటువంటి బ్రాహ్మణులు, తర్వాత సంధ్యావందనం చేయని వాడు, బ్రహ్మహత్య అంటే అదే అనమాట. బ్రాహ్మణుల్ని కొంతమందిని వేదాలు చదువుకున్న వాళ్ళని వాళ్ళ స్థలాలు కబ్జాలు చేయటం, ఇట్లాంటివన్నీ బ్రహ్మహత్య కిందకు వస్తాయి అని చెప్తుంది ఈ శృతి. ఇప్పుడు నేను మీరు లేకపోతే స్వాతంత్రం వచ్చినప్పుడు రాసిన పుస్తకం కాదండి ఇది. అర్థమైందా? వేదములో ఉన్న దానిని ఋషులు తెలుసుకున్నటువంటి దాన్ని, మంత్రద్రష్టలైన ఋషులు తెలుసుకున్నటువంటి సబ్జెక్ట్ అండి ఇది. చాందోపనిషత్తులో ఉంటుంది క్లియర్గా. కాబట్టి ఈ నీచపు పనులు చేసేవారు క్రిమి కీటకాలుగా పుడతారు. ఎవరో సంధ్యావందనం చేయనివాడు, బ్రహ్మహత్య చేసేవాడు, బ్రాహ్మణులు, వేదాలు చదువుకున్న వాళ్ళు, శ్రీ విద్య ఆత్మజ్ఞానం వాళ్ళ వస్తువులుగా చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా, వాళ్ళని టార్చర్లు పెట్టే వాళ్ళందరూ కూడా క్రిమి కీటకాలుగా పుడతారు. ప్రవాహనుడు చెప్పిన ఈ విద్యని పంచాగ్ని విద్య అంటారు. కొంతమంది కామెంట్లో బీజాక్షరం చెప్పినప్పుడు పంచాగ్ని చెప్పండి మేము చేస్తాం, పంచాగ్ని చెప్పండి మేము చేస్తాం. ఇప్పుడు ఈ మంత్రం చేసినప్పుడు అవన్నీ చెయ్యాలి. దుర్లభం, ఎవ్వడు చేయలేడు. అర్థమైందండి? మాటలు చెప్తారు, వాచాపురాణం చెబుతారు. మీరు ఎవరినైనా తీసుకురండి భూమి మీద, పంచాగ్ని చేసేవాడిని ఒక్కడిని చూపిమనండి, అబ్బే వాడు ఉంటాడు. మరి ఎవరు ఎట్లాంటి మరి చెప్పారు కదంటే ఉన్నారు. ఈ పంచాగ్నిని చేసే శ్రీ విద్యా ఉపాసకులు ఉన్నారు. కొంతమంది వేదాలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉయ్యూరు దగ్గర ఒక అతను ఉన్నాడు, వేద పండితుడు. నేను గతంలో ఒకసారి అతను కలవటం కూడా జరిగింది. ఆయన పొలం వ్యవసాయం చేసుకుని బతుకుతాడు.
బయటకు వచ్చినప్పుడు ఒక ముతక పంచె కట్టుకొని తల కూడా చుట్టుకొని పిచ్చి లాల్ చేసుకొని తిరుగుతుంటాడు. వేదంలో మంచి పవర్ఫుల్ వేద పండితులు సెలక్షన్ చేసే కమిటీలో కూడా ఉంటుంటాడు అతను. పొలం దున్నుకుంటుంటాడు. వాళ్ళు అన్నమాట ఈ పంచాగ్ని విద్య చేసేవాళ్ళు. ఈ అంత షో మాస్టర్లు బళ్ళు మీద తిరుగుతూ కార్లో తిరుగుతూ సెటప్ వీళ్ళు కాదు. వీళ్ళందరూ పంచాగ్ని విద్యలకు తెలియదు. అలా అంటే ఏంటంటారు, అర్థమైందండి? ఇప్పుడు మీకు చెబుతుంది ఏంటనుకుంటున్నారు? లలితా త్రిశతినామము అంటే అది పంచాగ్ని విద్యతో సమానం. అది ఈరోజు నామం. దానికి ఇంత వివరణ ఇవ్వటం జరిగింది మీకోసం. కాబట్టి పైన చెప్పినటువంటి ఈ విద్యను తెలుసుకున్నవాడు, విన్నవాడు కూడా జ్ఞాన మార్గంలోకి వెళ్తాడు. ఈ పతితులతో సహవాసం చేసినప్పటికీ అతడికి పాపం అంటదు. అర్థమైందండి? ఈ పంచాగ్ని విద్య తెలుసుకున్నవాడు కానీ, ఆచరించేవాడు కానీ, ఈ సురాపానం చేసే బ్రాహ్మలతో కానీ, సంధ్యావనం చేయని వాళ్ళు కానీ, పరాయి బ్రాహ్మలు, వేద పండితులు, బంగాళం ఇలాంటి దోషాలు కూడా ఇది తెలుసుకుంటే పోతాయి. ఎట్లా పోతాయండి? ఏంటండి అంటే, ఇప్పుడు రైల్వే స్టేషన్కి దారి తెలియదు అన్నప్పుడు రోడ్డు మీద తిరుగుతుంటావు. తెలిసి ఇట్లా పోవాలని తెలిసిందనుకో బయలుదేరి వెళ్తావు కదా. నేను మారాలని నీలో వచ్చిందంటే ఈ విద్య తెలిస్తేనే మార్పు వస్తుంది. అర్థమైందండి? ఈనాటి నామానికి ఇంత వివరణ. లలితా సహస్రనామం అంటే ఈనాటి నా ఈశ్వర ప్రేరణకరణ అంటే ఏంటి, దాని ఇంత అర్థం అన్నమాట. కాబట్టి ఈ అన్నీ కొంచెం మీరు ఆలోచించండి. నేను చెప్పినవన్నీ శృతుల్లో ఉన్నవే. స్వస్తి.